గత 5 సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రాంతంలో అయితేనే ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలో అభివృద్ధి అనేది చేయకుండా ప్రజల యొక్క సొత్తులను ఆస్తులను మనో ధైర్యం కోల్పోయే విధంగా చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే మీ అందరికీ తెలుసు, అది పెద్దిరెడ్డి కుటుంబమే. ఎక్కడ చూసినా వాళ్ళ పాపాల పుట్ట మీరంతా గమనించారు. పాలు కానించి, ఇసుక కానించి, వైన్ కానించి, ఎర్రచందనం వదలలేదు, ఇరిగేషన్ వర్కులు వదలలేదు, రోడ్డు వర్కులు వదలలేదు. లాస్ట్ కటింగ్ షాపుల్లో కూడా కటింగ్ కు గడ్డానికి కలెక్ట్ చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే ఇది పెద్దిరెడ్డి, అలాగే కుటుంబానికి మిథున్ రెడ్డి గారు అనుకోండి, వాళ్ళ కుటుంబానికి ఉంది. కాబట్టి మన 5 సంవత్సరాల్లో ఏ తప్పులు చేశారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏ రాబట్టాలో ప్రజల డబ్బు అయితేనే, ప్రజల దగ్గర లాక్కున్న భూములైతేనే, ఏ విధమైన అరాచకాలు వాళ్ళు చేశారో అవన్నీ బయట పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే సోదరులు అడిగినట్టు ముదివేడు ప్రాజెక్టు ఒకటి ఇక్కడ కట్టారు చిత్తూరు జిల్లాలో. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైన నుంచి కింద వరకు అధికారులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కాబట్టి 50 కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు 700 కోట్లు ఖర్చు పెడతారు. 700 కోట్లు ఖర్చు అయ్యేది 7,000 కోట్లు ఖర్చు పెడతారు. ఎందుకంటే L1 వాడే ఉంటాడు, L2 వాడే ఉంటాడు, L3 వాడే ఉంటాడు. వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ సీఈలు, వాళ్ళ జేఈలు, వాళ్ళ ఎస్సీలే. కాబట్టి 5 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు తినేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రజల ఆస్తి అయిన ఇసుక, గ్రానైట్ మీ అందరికీ తెలుసు. ఇసుక, గ్రానైట్ లో ఎన్ని వందల వేల కోట్ల డబ్బు వస్తుందో మీ అందరికీ తెలుసు. కేవలం వాళ్ళ అనుయాయులకు వాళ్ళకే తప్పక ఎవరికి పేద ప్రజలు అనేవానికి ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న బాత్రూమ్ కట్టేదానికి కూడా ఇసుక దొరికిన పరిస్థితి ఇచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబమే. మేము ఒకటే చెప్తున్నాం, ఏ గ్రానైట్ క్వారీ ఓనర్లు ఉన్నారో ఈ రాయలసీమ ఏరియాలో, అలాగే ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రైవేట్ భూముల్లో ఇసుక ఉంటే కూడా కర్ణాటకకు పక్కనున్న తమిళనాడుకు అమ్మారో వాళ్ళందరి చిట్టా వచ్చే 6 నెలల్లో తీస్తాం. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వాళ్ళ వల్ల నష్టపోయినారో ఇప్పుడే మాకందరూ ఫోన్లు చేస్తా ఉన్నారు. మా క్వారీలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి, మా లైసెన్సులు క్యాన్సిల్ చేసినారు. మాకు నెల నెల ఒక బ్లేడ్ అనేది ఉంటుంది గ్రానైట్ కట్ చేసేదానికి. ఆ బ్లేడ్ ఒక నెలకు లేకపోతే ఇన్ని క్యూబిక్ మీటర్లు కట్ చేసే దానికి కూడా కప్పం కట్టే పరిస్థితి, కప్పం కట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాబట్టి ఇలాంటి అవకతవకలన్నీ మేము బయటికి తెస్తాం. ఈ డబ్బుతోనే మద గర్వంతో ఈ రాష్ట్రంలో, ఈ రాయలసీమలో, చిత్తూరు, కడపలో మేము గెలుస్తామని చెప్పి వందలాది కోట్లు ఖర్చు పెట్టినారు వాళ్ళు. అయినా ప్రజలు వాళ్లకు చెప్పుతో కొట్టి బయటికి తరిమినారు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పక్కన ఎంపీ గాని వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా గెలవడం కూడా అతి స్వల్ప మెజార్టీతోనే బయటపడినారు. కన్ను లొట్టబోయి వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా చట్టం పరిధిలోనే ఉంటారు. తప్పు చేసినోడు ఎంత వాడైనా వదలవద్దని మా ముఖ్యమంత్రి మాకు ముందే చెప్పడం జరిగింది. మేము వాళ్ళకు ముందు భయపడలేదు, ఈ రోజు భయపడలేదు. ఏవైతే అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన పెట్టించారో, ఏవైతే పేద ప్రజలపైన పెట్టించారో చట్టపరంగా వచ్చే 6 నెలల్లోనే అవన్నీ తీపిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది.